పరిణయం 49th చాప్టర్. రేయ్, ట్రీట్మెంట్ మంచిగా చేయరా అంటాడు ఆర్యన్. చక్రి సరే అని తనని తీసుకెళ్లి ట్రీట్ చేశాక జాగ్రత్తలు చెప్పి వెళ్తుంటే అమూల్య, అన్నయ్య 1 minute, భాస్కర్ అన్నయ్య ఎలా ఉన్నాడు, ఇంకా జాను ఎలా ఉన్నారు అని అడుగుతుంది. చక్రి బాగున్నారురా, కాకపోతే జానుకి ఎంత ట్రీట్ చేస్తున్నా ఎందుకో రిజల్ట్ కనిపించట్లేదురా, అయినా ఇంకా కోపం పోలేదు అతనికి అని అడుగుతాడు. అమూల్య బాధగా, లేదు ఇంకా పోదు కూడా అని బాధగా అంటుంది. చక్రి మనసులో, రేయ్ నువ్వేడిస్తే ఆ చండశాసనుడు నన్ను కొడతాడ్రా అనుకుంటూ జానుతో మాట్లాడతావా అని అడుగుతాడు. అమూల్య, వద్దు, నేను ఫోన్ చేస్తే అన్నేని వదిలేస్తా అంది. నేను నా సింగిల్ స్టేటస్ని పోగొట్టాలని దాని డిమాండ్. నాకిష్టం లేదు. జాను పిక్స్ చూపించవా అన్నయ్య అని అడుగుతుంది. చక్రి సరేరా చూడు అని చూపిస్తుంటే సంతోషంగా చూస్తూ కూర్చుంది. ఎంతసేపు అలా కూర్చుందో కూడా తెలియదు. ఆర్యన్ వచ్చి ఏదో మాట్లాడబోయి ఆగిపోతాడు. అమూల్య ముఖంలో ఉన్న ఆనందం తనని ఆపేస్తుంది. కొంచెంసేపు తర్వాత అమూల్య అని కొంచెం గట్టిగా పిలిస్తే తల ఎత్తి చూసి ఏంటి అన్నట్టు లుక్ ఇస్తే ఆర్యన్ సీరియస్గా నీతో మాట్లాడాలి అని అంటాడు. చెప్పు అని అమూల్య అంటుంది. ఆర్యన్ కోపం నటిస్తూ రెస్పెక్ట్ ఏది అని అంటాడు. అమూల్య సీరియస్గా చూసి అసలు నువ్వెవరు, ఏమవుతావు అని రెస్పెక్ట్ ఇవ్వాలి? వచ్చిన కాడి నుంచి చూస్తున్నా ఏదో వచ్చి పొడి చేసేవాడిలా చేస్తున్నావు. చూడు, టైంకి వచ్చావు, ట్రీట్మెంట్ ఇప్పించావు, అంతే, అంతకు మించి ఏం లేదు అని అంటుంది. ఆర్యన్ సీరియస్గా ఏమన్నావు మళ్ళీ అను, నేను పొడి చేసేవాడిలా చేస్తున్నానా అంటూ మీద మీదికి వస్తుంటాడు. అమూల్య, ఏ కీప్ డిస్టెన్స్, నీ గురించి నాకు బాగా తెలుసు, నీలాంటి వాణ్ణి నేనెక్కడా చూడలేదు, జస్ట్ స్టే అవే ఫ్రమ్ మీ అని అంటుంది. ఆర్యన్ రివర్స్ కేస్ వెయ్యాలి అనుకుని, అవును, నీ మీద 2 కేసెస్ ఫైల్ అవ్వాలి, అవి అవ్వగానే వెళ్ళిపోతా. ఫస్ట్ది నన్ను మార్కెట్లో ఒక క్రిమినల్ని పట్టుకోనివ్వకుండా ఆపినందుకు, సెకండ్ది ఇప్పుడు నువ్వు కొట్టినందుకు ఒకడు చచ్చిపోయాడు, వాటిని ఒప్పుకొని సైన్ చెయ్యి అని అంటాడు. అమూల్య సీరియస్గా చూస్తూ, ఐ స్వేర్ వాడు క్రిమినల్ అని నాకు తెలియదు, వాడు చచ్చేలా ఉన్నాడని ఆపాను. సెకండ్ థింగ్, ఐఎమ్ ద విక్టిమ్, నా మీద వాడు దాడి చేశాడు, దానికి సాక్ష్యంగా నా చెయ్యి, ఇంకా వాడు చచ్చే అవకాశం లేదు బికాస్ నేను సెంటర్ పాయింట్లో కొట్టి ఒక బుల్లెట్ యూజ్ చేశా, అది కూడా కాలు మీద, నో ఛాన్స్ ఎట్ ఆల్ అని అంటుంది. ఆర్యన్, ఓ అవునా, సరే అయితే ఆ విషయాలు కోర్టుకి వచ్చి చెప్పు, లేదంటే నేను చెప్పిన దానికి ఒప్పుకో అని అంటాడు. అమూల్య ఒక నిర్జీవమైన నవ్వుతో వాట్ డూ యూ వాంట్ అని అంటుంది. ఆర్యన్ కోపంగా ఫ్రెండ్షిప్ అని అంటాడు. అమూల్య ఆ మాట వినగానే అదిరిపడుతుంది. వాట్, ఫ్రెండ్షిప్పా నీతోనా? నో వే, ఎప్పటికీ జరగదు అని అంటుంది. ఆర్యన్, సరే నాతో కోర్టుకిరా, నువ్వు నాతో కోర్టుకి వచ్చిన మరుక్షణం నీ కంపెనీ షేర్ వాల్యూ అమాంతంగా పడిపోతుంది, అంతేకాదు నీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళంతా ఏమైపోతారో చెప్పు అని ఆరంగా కూర్చొని అంటాడు. అమూల్య కోపంతో పక్కన ఉన్న టేబుల్ని ఒక్కసారిగా తోస్తుంది. దెబ్బకి అది కొంచెం దూరం జరిగి ఆగిపోతుంది. ఆ టైంలో అమూల్య ఆర్యన్ కన్నా భయంకరంగా ఇంకా రుద్రరూపంతో ఉండడం చూసి ఒక్క అడుగు వెనక్కి వేస్తాడు. కొంచెంసేపు తర్వాత నీ నిర్ణయమేంటి అనగానే అమూల్య సీరియస్గా కౌశల్ అన్నయ్య అంటూ గట్టిగా పిలిచేసరికి వస్తాడు కౌశల్. ఏం కావాలరా అంటూ. అమూల్య, ఒక బాండ్ పేపర్ తీసుకొనిరా అని అంటుంది. దేనికిరా అని అడుగుతాడు కౌశల్. అమూల్య సీరియస్గా తీసుకురా అన్నయ్య అని అంటుంది. కౌశల్ సరే అని కష్టపడి తీసుకొస్తే పేపర్ మీద ఏం రాయాలో చెప్తా, నువ్వు రాయ్ అన్నయ్య అని అంటుంది. ఎందుకురా, ఏమైంది
అని అర్థం కాక అడుగుతాడు కౌశల్. ప్లీజ్ అన్నయ్య, చెప్పింది చెయ్యి అని అంటుంది అమూల్య. సరే అని తప్పక ఒప్పుకుంటాడు కౌశల్. అమూల్య చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అమూల్య అని నేను ఈ వేస్ట్ గాడితో, చీటర్తో ఫ్రెండ్షిప్ చేయడానికి ఒప్పుకుంటున్నా అని అంటుంది. దెబ్బకి కౌశల్ చేతిలో ఉన్న పెన్ ఆగిపోతే, ఏంటన్నయ్యా ఆగిపోయావు అని అడుగుతుంది. సిస్టర్, క్లారిటీ మిస్ అయిందిరా అని అంటాడు. ఏం క్లారిటీ అని అడుగుతుంది అమూల్య. ఎవరిని తిడుతున్నావురా అని అంటాడు కౌశల్. అమూల్య కోపంగా నీ ఫ్రెండ్ ఆర్యన్ని అని అంటుంది. సో ఇదేనండి పరిణయం 49th చాప్టర్. ఎలా అనిపిస్తుంది మీకు ఎపిసోడ్? ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మన ఛానల్ ది నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.